ఆవాలు ఆవాలు కొంచెం తక్కువ వేసుకుంటాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం మేడం. నెక్స్ట్ పచ్చిమిర్చి మేడం. ఉల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకుందాం మేడం. వెల్లుల్లిపాయలు నా ఫేవరెట్, ఏ తాలింపులోకైనా. ఇవన్నీ కలిపి ఒకసారి వేయించుకుందాం మేడం. ఎంతైనా నేనంటే ప్రేమ. నేను కష్టపడ్డం నువ్వు చూడలేకపోతున్నావు కదా కాంతం. అంటే ఖరాబ్ అవుతుంది కావచ్చు అని భయం మేడం. నెక్స్ట్ గోంగూర వేసుకుందాం మనం. చిన్నప్పుడు నాకు గోంగూర ఎంత ఫేవరెట్ ఉండేదో తెలుసా? గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర రోటి పచ్చడి, ఇవన్నీ ఇష్టం మేడం. గోంగూర కానీ ఇది వాటిని మించి ఉంటుంది మేడం. కొంచెం కలుపుకుంటుంటారా? నేను ఆలోపు అక్కడ పెట్టుకున్నాను కదా, మిక్సీ పడదాం. అమ్మగారికి పని చెప్పేంత ధైర్యం వచ్చిందారా నీకు? ఎవరైనా ఇంట్లో చిన్నోళ్ళు పెద్దవాళ్ళ పని చెప్తారా? లేదు మేడం, అప్పుడప్పుడు పని మీకు కూడా రావాలి కదా. మొత్తం ఒక టైంలో నేను లేను, ఆ టైంలో మీరు చేసుకోవాలి కదా. సరే మేడం, ఈలోపు నేను మిక్సీ పడతా. డ్రై రోస్ట్ చేసుకునే మిక్సీ పడుతున్నావా? ఓకే మేడం. ఈ మిక్సీ పట్టే ఐటమ్స్ గుర్తున్నాయి కదా మీకు? ఆవాలు, మెంతులు, మినపప్పు, ఎండు మిరపకాయలు, ఇంగువ పొడి వేస్తావా? ఇంగువ పొడి. మీకు మైండ్ పవర్ బాగానే ఉంది మేడం. నేను ఎవరనుకుంటున్నావురా? కాంతం ఫ్రెండ్ ని. మీరు నా పేపర్ చూసి కాపీ కొడితేనే మీకు మంచి మార్కులు వస్తాయని మీతో పాటు నన్ను స్కూల్ పంపించారు. నేను పుట్టిన 10 సంవత్సరాలకు పుట్టావు, నువ్వు నాతో పాటు స్కూల్కి వచ్చావారా? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? అదే నేను సీనియర్ ని, నువ్వు నాకు జూనియర్ వి. మనం 10th క్లాస్ ఇద్దరం చదువుకున్నాం, కలిసే చదువుకున్నాం కదా. మీరు చాలా ఫెయిల్ అయ్యారు. అదే, అది కలిసి చదువుకున్నట్టు కాదురా, కలిసి సప్లీస్ రాసినట్టురా. దీన్ని మిక్సీ పడతా. మేడం చూసిరా మేడం, ఇట్లా ఎంత మంచిగా పౌడర్ రెడీ అయిందో. ఇట్లా కావాలి, కొంచెం కచ్చా కచ్చా. ఓ, మొత్తం పొడిలాగా చేసుకోకుండా కచ్చా పచ్చగా చేస్తా. మొత్తం సాఫ్ట్ గా కాకుండా కొంచెం అట్లా ఉండాలి, కచ్చా కచ్చా. ఓకే మేడం, 2 విజిల్స్ వచ్చినాయి. ఒకసారి పక్కకు పప్పు చూడండి మేడం. మేడం, ఆ పప్పు ఓన్లీ పప్పు వాటర్ రాకుండా దీంట్లో తీసేయండి. ఓ, అంటే ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ గా చేయట్లేదు, డైరెక్ట్ గా డైరెక్ట్ చేసేయాలి అంతే. అబ్బా, నమ్మలేటప్పుడు ఫుల్ టేస్ట్ ఉంటుంది కదా ఎట్లయితే పప్పు తింటుంటే. అవును మేడం. కొన్ని వాటర్ పోయండి మేడం. ఇలా ఇవే నీళ్ళు పోయినా పోసేయండి. ఇవి ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా కాంతం. చిన్న ఉన్నప్పుడు గుర్తుందా నీకు? అవును మేడం. అమ్మమ్మ అనేది ఒక ఎమోషన్, పల్లెటూరు అనేది ఎమోషన్. మేడం, ఇప్పుడు ఇంతసేపు మిక్స్ పట్టినాం కదా మసాలా, ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి. పొడి మసాలా మొత్తం. పొడి మసాలా వేసుకోవాలి. సో కొద్దిగా ఉప్పు అయినా సరిపడేయండి మేడం. దీనికి దీంట్లో నువ్వుల పొడి వేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోద్ది మేడం. అది కూడా యాడ్ చేసేసి. ఇది పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి అంతే కదా? అవును మేడం. మేడం, కొంచెం కారం వేసుకోవాలి. కారం మన స్వస్తి కారం యూస్ చేద్దాం రా. సరే మేడం. సో ఇప్పుడు మనం వాడుతున్నాం స్వస్తిక్ స్పైసెస్ వారి స్వస్తిక్ కారం. కాలం మారినా కారం మారదు. ఎందుకు అనంటే 60 ఏళ్లకు పైగా స్వస్తిక్ స్పైసెస్ చాలా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. సో దీన్ని డిష్ అవుట్ చేసుకోవడం ఇంకా అంతేగా? అంతే మేడం. ఎస్ కాంతం, నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అరే, నీ శనగపప్పు గోంగూర మాత్రం డెఫినెట్లీ హిట్ రా.